బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ కార్యాలయానికి మంచులక్ష్మి చేరుకున్నారు. గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్తో సహా మంచులక్ష్మి విచారణకు హాజరయ్యారు. మంచులక్ష్మి పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ప్రమోషన్ల కోసం ఆయా యాప్స్తో కుదుర్చుతున్న ఒప్పందాలపై ఆరా తీయనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లను ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ కార్యాలయానికి మంచులక్ష్మి చేరుకున్నారు. గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్తో సహా మంచులక్ష్మి విచారణకు హాజరయ్యారు. మంచులక్ష్మి పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ప్రమోషన్ల కోసం ఆయా యాప్స్తో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆరా తీనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లను ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రాణాలను ఈడీ విచారించింది. ఇవాళ మంచులక్ష్మి ఈడీ విచారణకు హాజరైంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, ఎంతసేపటి క్రితం మంచులక్ష్మి విచారణకు హాజరయ్యారు? ఎటువంటి విచారణ జరుగుతోంది? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేశారా? రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి మంచులక్ష్మి అయితే 10 నిమిషాల క్రితం ఈడీ ఆఫీస్కు రావడం అయితే జరిగింది. ఆమె ఆ బ్యాంకు లావాదేవీలను అలాగే ఆ బెట్టింగ్ యాప్స్తో కుదురుకున్న ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ పేపర్లను కూడా తీసుకురావడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో వీరి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగింది, ఆమె గేమింగ్ యాప్స్ను, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగానైతే సమాచారం. అయితే ఆ గేమింగ్ యాప్స్ ఎక్కడివి, అలాగే ఆ బెట్టింగ్ యాప్స్ ఎలా ఆమెకు సమాచారం వచ్చింది అనే విషయం పైన కూడా ఈడీ విచారించనుంది. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మనీ పరంగా జరిగిందా లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదైతే పార్ట్నర్షిప్ కింద జరిగిందా అనే విషయాలపైన కూడా ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అటు ప్రకాష్ రాజును కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండను కావచ్చు, ఇంకా రానాను కూడా విచారించినట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రకాష్ రాజునైతే 5 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 4 గంటలు, ఇటు ఈ యొక్క రానాని కూడా 4 గంటల పాటు విచారించినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క మంచులక్ష్మిని ఎన్ని గంటలు విచారించనున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అంతేకాకుండా ఇక్కడ ఈడీ అధికారుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనే కోణంలో కూడా కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంటుంది. వీటికి ఈడీ అధికారులు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచులక్ష్మి ఏ విధంగా సమాధానం ఇవ్వనున్నారు అనే విషయం పైన కూడా చాలా వరకు ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ఈడీ ఆఫీస్కి రావడం కావచ్చు, అనంతరం ఇటు విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజు వారి యొక్క విచారణ ముగిసిన తర్వాతనైతే వారు ఇప్పటికే ఆ యొక్క మీడియాతో మాట్లాడడం అనేది అయితే జరిగింది. కానీ రానా మాత్రం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. మరి మంచులక్ష్మి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే విషయం పైన కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, మంచులక్ష్మి వచ్చిన వెంటనే మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె కొంతవరకు ఇరిటేట్ అయింది. దయచేసి నా వద్దకు రావద్దు, కొంతవరకు దూరంగా ఉండండి, నా మీద పడితే ఊరుకోను అంటూ కూడా చెప్పి ఆమె లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆమె బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు మీడియాతో ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది.